భారీ ఓటింగ్తో బిగ్ చేంజ్. పిఠాపురంలో గెలుపెవరిది? రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో విజయం ఎవరిని వరిస్తుంది అని ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అలాంటి వాటిలో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఇక్కడ ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. దీనికి తోడు గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం కలిగిస్తుంది అనే చర్చలు సాగుతున్నాయి. పిఠాపురంలో 86.63% పోలింగ్ జరిగింది. తొలిసారి 5,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పిఠాపురంలో మొత్తం 2,36,409 మంది ఓటర్లు ఉండగా 2,04,811 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 5.94% పోలింగ్ పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్ ఎటువైపు మళ్లుతుంది అనేది కీలకంగా మారింది. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గానికి చారిత్రక నేపథ్యం ఉంది. పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ పడ్డారు. ఇద్దరు హోరాహోరీ ప్రచారం చేశారు. పవన్ తరపున పలువురు సినీ, టీవీ నటులు ప్రచారం చేశారు. చిరంజీవి సైతం వీడియో విడుదల చేశారు. అదే సమయంలో ప్రచారం చివరి రోజు గీత తరపున జగన్ ప్రచారంలో పాల్గొనగా పవన్కి మద్దతుగా రామ్ చరణ్ పిఠాపురంలో పర్యటించారు. దీనికి చివరి రోజు హై వోల్టేజ్ వార్ సాగింది. గీత ఎమోషనల్ స్పీచ్ ఓటర్లని కదిలించిందా అనేది కీలకంగా మారింది. ఇక ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో పిఠాపురం పోరు ఉత్కంఠ రేపుతోంది. 1955లో పిఠాపురం నియోజకవర్గం ఏర్పాటు అయ్యింది. 1978 తరువాత ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాలు లేవు. 1978లో కాంగ్రెస్, 1983లో స్వతంత్ర అభ్యర్థి, 1985లో టీడీపీ, 1989లో కాంగ్రెస్, 1994లో టీడీపీ, 1999లో ఇండిపెండెంట్, 2004లో బీజేపీ, 2009లో ప్రజారాజ్యం తరపున వంగాగీత, 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెండం దొరబాబు విజయం సాధించారు. 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. 2019లో వైసీపీ అభ్యర్థి గెలవడంతో ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్దే అని జనసేన లెక్కలు వేస్తోంది. ప్రతి ఎన్నికల్లో విభిన్న తీర్పును ఇచ్చే పిఠాపురం ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళా ఓటు బ్యాంక్, చివరి రోజు జగన్ ప్రచారం కలిసి వస్తుందని వైసీపీ నమ్ముతోంది. నియోజకవర్గంలో పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి ఎక్కువగా స్థానికంగా ప్రచారం చేశారు. అయితే పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదిపి గట్టిగానే ప్రచారం చేసింది. ఇలా ఎవరికి వారు గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. యువ ఓటర్లు పవన్ కోసమే పోటెత్తారు. గెలుపు తమదే అని జనసేన భావిస్తుంటే ప్రభుత్వ సానుకూల ఓటు పెరిగిందని, మహిళలు భారీగా తరలి రావడం మహిళా అభ్యర్థికి కలిసి వస్తుందని వైసీపీ నమ్ముతోంది. మరి విజయం ఎవరిని వరిస్తుంది అనేది జూన్ 4న తేలనుంది.